యాజ్ గుడ్ యాజ్ ఇట్ గెట్స్ సినిమా అసలు ఎక్స్ట్రాడనరీ. అసలు ఇన్ని రోజులు ఈ ఫిలిం ఎట్లా మిస్ అయినా అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే ఆ హీరో ఎవరైతే ఉన్నారో జాక్ నికోల్సన్, అతను పర్ఫార్మెన్సెస్ బ్యూటిఫుల్, అన్ని సినిమాల్లో చాలా బాగుంటాయి. బట్ ఈ సినిమాలో ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించవచ్చు. ఎందుకంటే అతను చేసిన పాస్ట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో కొంచెం హారబుల్గా, కొంచెం మిస్టీరియస్గా అలాంటి ఫిలిమ్స్ ఉంటాయి కదా. ఈ ఫిలింలో మాత్రం టోటల్ ఫన్ ఫిలిం, బట్ ఎట్ ది సేమ్ టైం మనకు ఒక బ్యూటిఫుల్ ఇంటెన్షన్ అండ్ బ్యూటిఫుల్ ఒక పర్సన్, ఒక కొన్ని డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు కదా, అలాంటి ఒక డిఫరెంట్ పర్సన్లో ఈ పర్సన్ అనమాట. సో ఇతను రైటరు, బట్ రైటింగ్ చేద్దామంటే ఒక రైటింగ్ ఏం రాదు, బట్ చాలా ఓసిడి ఫెలో అనమాట. ప్రతిదీ క్లీన్గా ఉండాలి, ఎవ్వరికి టచ్ కాకుండా అట్లా ఉన్న ఒక పర్సన్. బట్ డైలీ ఒక రెస్టారెంట్కి వెళ్తుంటాడు. ఆ రెస్టారెంట్లో ఒక అమ్మాయితో ప్రేమ, అంటే ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం ఉంటుంది, వెయిట్రెస్. బట్ ఆ అమ్మాయి మాత్రం చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో వీళ్ళ ఫ్లాట్లో, అంటే వీళ్ళ ఫ్లాట్ పక్క అతను పెయింటర్ అనమాట. సో అతనికి ఒక చిన్న డాగ్ ఉంటుంది, బట్ ఆ డాగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే ఓసిడి ఫెలో కదా. సో ఆ కుక్క వచ్చి ఇట్లా వచ్చినా కూడా అవన్నిటిని హేట్ చేయడం అదంతా ఉంటుంది. బట్ అదే టైంలో వాళ్ళ నేబర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కొందరు వచ్చేసి కొట్టేస్తారనమాట. కొట్టేసిన తర్వాత ఇంకా అతను హాస్పిటల్లో ఉండిపోతాడు. కాబట్టి ఆ కుక్కను చూసుకోవాల్సిన అవసరం ఇతనికి వస్తుంది అనమాట ఒక సిచ్యువేషన్ వల్ల. సో దాంతో ఆ కుక్కను ఇక ఎలాగో చూసుకోవడం అట్లా స్టార్ట్ అవుతుంది. సో దాంతో ఇంకా ఇతను ఒక ఒక ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి ఆ వెయిట్రెస్తో లవ్లో ఉంటాడు. ఈ కుక్కతో కూడా ఒక ఫ్రెండ్షిప్, ఒక బాండ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక ఓసిడి ఫెల్లో, ఒక రైటరు అనుకోకుండా అతని లైఫ్లో ఒక కుక్క యాడ్ అవుతుంది అండ్ ఆ వెయిట్రెస్ కూడా లవ్ చేస్తుంది అనమాట. అంటే తిరిగి లవ్ చేస్తుంది. బట్ ఆ లవ్ చేయడానికి తను పడ్డ కష్టాలు ఏంటి, అండ్ ఆ రైటర్ ఎవరైతే, ఆ ఓసిడి ఫెల్లో ఎవరైతే ఉన్నారో అతను ఈ ముగ్గురితో, అంటే ఈ వరల్డ్ అంటే కూడా అతనికి అంత రెస్పెక్ట్ ఉండదు. అంటే రెస్పెక్ట్ అంటే ఒక ఓసిడి ఫెల్లో కదా, ఎవరిని టచ్ కాకుండా, ఏ రిలేషన్షిప్ లేకుండా ఉన్న ఒక ఫెల్లో ఈ కుక్క వల్ల అండ్ ఆ వెయిట్రెస్ వల్ల ఎట్లా ఒక సమాజంలో ఒక భాగమైండు. అండ్ ఇదంతా కూడా అతను ఎట్లా ఆస్వాదించింది ప్రపంచాన్ని, అతనిలో ఉన్న మిస్టేక్స్, ఆ ఓసిడితనాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేసి దాని నుంచి ఎట్లా బయటకు వచ్చిండు అనేది ఈ సినిమా అనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అసలు అవి అల్టిమేట్. ఆ డాగ్తో కానీ, ఆ డాగ్తో చేసే కొన్ని ఇన్సిడెంట్స్ కానీ, అండ్ ఆ వెయిట్రెస్ కానీ, ఆ వెయిట్రెస్ క్యారెక్టర్ కూడా అసలు తన యాక్టింగ్ చేసేది అసలు అవుట్ స్టాండింగ్ అని సింపుల్గా చెప్పాలంటే సింప్లీ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. అండ్ మీరు వన్స్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత కామెడీ ఫిలిం. అండ్ ఎట్ ది సేమ్ టైం యాక్టర్స్ కావాలంటే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఇలాంటి ఫిలిం చూస్తే వాళ్ళకి ఇంకా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం రైటర్స్ కూడా, ఎందుకంటే బెస్ట్ స్క్రీన్ ప్లే దాంట్లో ఇది కూడా ఒక నామినీ కాబట్టి. సో దట్స్ ఇట్. డూ వాచ్ దిస్ ఫిలిం, యూ విల్ లవ్ ఇట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.